ఒక గ్రామంలో రాజు అనేవాడి దగ్గర 2 గొర్రెలు ఉన్నాయి. ఒక గొర్రె చాలా బలమైనది, మరొకటి బలహీనమైనది. రాజు తన బలహీన గొర్రెను చాలాసార్లు కొట్టడం, దుర్భావంతో ఉండడం మొదలుపెట్టాడు. అయినా అది కూడా రాజును ప్రేమగా అనుసరించేది. కాని కొద్ది రోజులు తరువాత అది రాజును పూర్తిగా నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టింది. రాజు ఆశ్చర్యపోయాడు, నేను ఈ గొర్రెతో ఈ ప్రవర్తన చేసి ఉంటే అది నా పట్ల ప్రేమ చూపిస్తుంది అని. అప్పుడు రాజు తన గురువు దగ్గరకు వెళ్లి ఈ సమస్య గురించి అడిగాడు. గురువు, రాజు బలమైనదాన్ని పట్ల ప్రేమ చూపిస్తే అది సంతోషంగా ఉంటే అది నమ్మకం ఉంటుంది. కాని బలహీనమైనది కూడా ప్రేమకు లెక్కకుండా ఉండాలి. ఈ గొర్రెకు నీ ప్రేమను మరింత ఇవ్వు, అది నీకు తిరిగి ప్రేమను చూపిస్తుంది. రాజు త్రుటిగా అర్థం చేసుకుని అప్పుడు తన బలహీన గొర్రెను ప్రేమతో చూసే విధానం మార్చాడు. కొద్ది రోజుల్లో గొర్రె తిరిగి రాజును ప్రేమగా అనుసరించింది. మార్గదర్శనం: ఈ కథను ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు, ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ ప్రతి మనిషిని, ప్రతి జీవిని ప్రేమతో చూసే మనసు ఉండాలి. అప్పుడు మనం సత్కారాన్ని పొందగలుగుతాము.